మనకి సూర్య దేవాలయం అంటే అరసవిల్లి గుర్తుకొస్తుంది. అయితే అసలు ప్రపంచంలోనే తొలి సూర్య దేవాలయంగా పేరుగాంచినటువంటిది కాశ్మీర్లో ఉంది. అది ఏనాడో శిథిలపరిచారు. ఇప్పుడు మార్తాండ దేవాలయాన్ని పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ అంశం మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీన ఒక హై లెవెల్ మీటింగ్ నిర్వహించింది. కాశ్మీర్ పూర్వవైభవం, ప్రాచీన సంస్కృతిని మళ్లీ పునరుద్ధరించి కాపాడాలని ఈ ప్రాజెక్ట్ చేయబడుతున్నారు. దీనికోసం సింబాలిక్గా జనవరి 22న అయోధ్య మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్ నుంచి, తమిళనాడు నుంచి వచ్చిన భక్తులందరూ కలిసి అయోధ్య నుండి తెచ్చిన ఒక కలశాను ఈ మార్తాండ దేవాలయ ప్రాంగణంలో స్థాపించారు. అసలు ఏంటి ఈ మార్తాండ దేవాలయ చరిత్ర అంటే, కారకోట వంశానికి చెందిన రాజా లలితాదిత్య ముక్తాపెద 8వ శతాబ్దంలో ఈ మార్తాండ దేవాలయ సముదాయాన్ని నిర్మించారు. ప్రాచీన చరిత్రకారుడు కల్హణుడు రాసిన రాజతరంగిణిలో రాజా లలితాదిత్య పాలనా కాలంలో ఒక వెలిగిన లలిత కళలు మరియు ఇతర సాంస్కృతిక వైభవం గురించి విపులంగా రాయబడింది. అయితే ముస్లిం రాజు సికిందర్ షా మీరీ కాలంలో 1389-1413 మధ్య కాలంలో ఈ దేవాలయ సముదాయం ధ్వంసం చేయబడినట్టు తెలుస్తుంది. ఇలా దేవాలయ విగ్రహాలు ధ్వంసం క్రూరంగా చేస్తూ ఉండటంతో ఈ మీరికి అప్పట్లో సికిందర్ బక్షి ఖాన్ అంటే విగ్రహ ధ్వంసకుడు అనే బిరుదు కూడా వచ్చింది. ఈ మార్తాండ దేవాలయం సముద్ర మట్టానికి 5400 అడుగుల ఎత్తులో ఒక బల్లపరపు పీఠభూమి మీద పూర్తి వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మించబడింది. ఎంత నైపుణ్యంతో దేవాలయం నిర్మించారంటే, గుడిలో ఉన్న సూర్యుని విగ్రహంపై రోజంతా సూర్యకిరణాలు ప్రసరించేటట్టు నిర్మించారు. ఈ దేవాలయ నిర్మాణంలో గుప్తుల, గాంధార్ల, చైనా శైలి కనిపిస్తుంది. అట్లాగే కొంత గ్రీకు శైలి కూడా కనిపిస్తుంది అని పురాతత్వ శాఖ పేర్కొంది. ఈ దేవాలయ సముదాయం మధ్యలో ఉన్న సూర్య దేవాలయం చుట్టూ 84 చిన్న దేవాలయాలు నిర్మించారు. ఇది మొత్తం 220 అడుగుల పొడవు, 142 అడుగుల వెడల్పు కలిగి దీర్ఘచతురస్రాకారంగా ఉండి పూర్తిగా హిందూ శిల్పకళతో నిర్మించబడిందని పురాతత్వ శాఖ చెబుతోంది. ఇక్కడ చలి ప్రాంతం కాబట్టి చలి తట్టుకుని దీర్ఘకాలం మనడానికి వీలుగా ఈ నిర్మాణానికి పూర్తిగా స్థానికంగా దొరికిన కాశ్మీరీ శిలల్నే ఉపయోగించారు. ఈ దేవాలయ సముదాయంలో భారీ స్తంభాలు, కాలమ్స్, బీమ్స్ ఉండి పలు డిజైన్స్లో దీర్ఘచతురస్రాకారంగా, త్రికోణాలుగా పలు తోరణాలు, గోడల మీద పలు దేవతల మూర్తులు చెక్కారు. త్రిముఖం, చతుర్ముఖం ఉన్న విష్ణుమూర్తి విగ్రహాలు పలు కనిపిస్తాయి. 7 రథాలు నడుపుతున్న సూర్యుని చెక్కిన విగ్రహం ఇప్పటికే అక్కడ తూర్పు గోడ మీద ఉంది. చాలా దశాబ్దాల తర్వాత 2022 సంవత్సరం మే నెలలో సుమారు 100 మంది భక్తులు ఈ దేవాలయానికి వచ్చి జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఇక్కడ రోజు పూజలు చేసుకునేందుకు పురాతత్వ శాఖ అనుమతి లేదు. పురావస్తు శాఖ కేంద్రం తలపెట్టి దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమం పూర్తయితే మళ్లీ పూజలు ప్రారంభమై భక్తులతో కళకళలాడుతూ పూర్వవయం సంతరించుకునేటటువంటి అవకాశం ఉంది. ఇది అక్కడికి సంబంధించినటువంటి ఆ ఫోటో. ఇంతటి చక్కటి ఆలయాన్ని నాశనం చేశారనమాట.